హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టుస్బుల్. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా ఇవ్వాలన్నా, లేదంటే టీ టైంలో తినాలన్నా కూడా సూపర్‌గా ఉంటాయండి ఈ మురుకులు. ఈ మురుకుల్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్ చేసుకోవడం. బిగినర్స్ కూడా చాలా తేలిగ్గా చేసుకోవచ్చండి. చిన్న చిన్న టిప్స్‌తో చేస్తే సరిపోతది. మరెలా చేయాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను ఈ మురుకులకు గాను 1 కప్ వరకు అటుకులు తీసుకున్నాను. ఏ అటుకులైనా తీసుకోవచ్చండి. అటుకుల్ని ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఇలాగ జల్లించేది ఉంటది కదండీ! పిండి జల్లించేది వేసుకొని ప్లేటు. ఇప్పుడు ఇందులో ఒక 2 కప్పుల వరకు బియ్యం పిండి వేసుకోవాలి. అన్నీ కూడా ఒకే కప్‌తో మెజర్ చేసుకోండి. ఏ కప్ అయినా పర్వాలేదు. ఇలాగ శుభ్రంగా జల్లించుకోవాలండి. జల్లించిన తర్వాత చివరగా వచ్చిన పిండిని తీసేసేయాలి. ఇప్పుడు ఇదే దాంట్లోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ అటుకుల పొడిని కూడా వేసుకొని చక్కగా ఇలాగ జల్లించుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా కూడా చక్కగా జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, కారం అన్నీ కూడా కరెక్ట్‌గా ఇప్పుడే వేసుకోవాలండి. 1 స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, ఇలాగా ఒక 2 స్పూన్ల వరకు వాముని ఇలాగ చేతులతో నలిపి వేయాలండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలండి. పిండికి ఉప్పు, కారం అంతా కూడా చక్కగా పట్టిద్ది. ఇప్పుడు వేడి వేడి ఆయిల్‌ని ఒక 4 స్పూన్స్ వరకు వేస్తున్నానండి. వేసిన తర్వాత ఈ ఆయిల్‌ని పిండికి చక్కగా పట్టించాలండి. ఇలా ప్రెస్ చేసుకుంటూ కలపాలి. ఇలా మనం ముద్ద చేసినప్పుడు ఇట్లా చిన్న ముద్దలా రావాలండి. అప్పటి వరకు చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇక్కడ నేను నార్మల్ వాటరే యాడ్ చేస్తున్నానండి. హాట్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ కొంచెం కొంచెంగా వేసుకొని మనకి చపాతీ ముద్ద కంటే కూడా కొంచెం సాఫ్ట్‌గా కలుపుకోవాలండి. అప్పుడే మనం మురుకులు వేసినప్పుడు ఈజీగా వస్తది. ఇలా చేసిన దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మురుకులు వేయటానికి మురుకులు మేకర్ తీసుకోండి. అలాగే ఈ లోపల ప్రతి దానికి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలండి ముందుగా. అప్పుడే మనం వేసినప్పుడు ఈజీగా వస్తాయి మురుకులు. ఇలాగా వేసే స్టార్ ఇది ఉంటది కదండీ ప్లేట్, అది పెట్టాను నేను. ఈ మురుకులకి మీకు నచ్చినట్లు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు పిండిని ఒక 3 వంతులు ఇందులో నింపుకొని మూత పెట్టేసి మనం చక్కగా ఒక జల్లెడ గరిటెని తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ మురుకుల షేప్లో మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు మురుకుల్ని చేసుకోవాలండి. ఇలాగా అన్నీ చేసి పెట్టుకోండి. చేసి పెట్టిన తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి ఈ ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం చెక్ చేసుకున్న తర్వాత ఇలాగ మురుకులను వేసుకోండి. ఆయిల్ మరీ హీట్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత వెంటనే కదిపేయకుండా 1 నిమిషం ఆగిన తర్వాత అటు ఇటు టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే అటుకులు వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయండి మురుకులు. అంతేనండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసి ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లల స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టడానికి బాగుంటుంది. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.